గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్కౌంట్. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. అందులో డిఫరెంట్ టైప్స్. ఇది ఇంకో టైప్. క్వశ్చన్ వచ్చేసి a shopkeeper announced a discount of 48% and then further discount of 15%. What is the final sale price? Is rupees to nearest rupees of a sofa costing rupees 29,600. ఈ క్వశ్చన్ ఏంటిదంటే, ఒక షాప్ కీపర్ అనేవాడు ఒక సోఫాని అమ్ముతా అంటుంటున్నట. ఫస్ట్ 48% అని చెప్పిండట, తర్వాత 15% అని చెప్పిండట. ఫైనల్గా నియరింగ్ సోఫాని 29,600కి అమ్ముతాను ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ ప్రైస్ అనేది తెలుసుకోవాలి. ఫైనల్ ప్రైస్ అనేది తెలుసుకోవాలంటే ఇవన్నీ అన్ని అవి 2 డిస్కౌంట్లు, ఇది అనేది రేట్. అంటే ఏంటిది, మొత్తం ఒకటే అన్నట్టు. సో మనం ఏం చేయాలి, అన్నిటినీ ఇంటూ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిందంత 48%. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సోఫా అనేది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సోఫా జస్ట్ నార్మల్గా ఇలా నేను రాస్తాను మీకు అందరికి అర్థం అవ్వడానికి. 48%, ఓకేనా. 48%. తర్వాత దీన్ని 100లోకి వెళ్ళి మైనస్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటిది, 15% కదా. 15% ఇంటూ 100, 29,600. ఇవన్నిటిని మీరు ఇంటూవే చేయాలి, ఎందుకంటే మనం ఫైనల్ ప్రైస్ అడిగిండు. దీనికి ఇవన్నిటిని బేస్ చేసుకుని అతను అమ్ముతా అంటుంది కాబట్టి. 48 మైనస్ 100 ఎంత వస్తుంది మనకు, 52/100 వస్తుంది. ఇంటూ ఇది ఎంత వస్తుంది, 85 వస్తుంది. మైనసే వేసిన నేను. ఇంటూ 29,600. ఇది 0.52 అవుతుంది. ఇది 0.85 అవుతుంది. ఇది 29,600 అవుతుంది. ఇవి రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 15392 వస్తుంది. ఇది 0.85. సారీ, నేను ఈ 0.52 నుండి 2960ని రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. తర్వాత వచ్చిన ఈ వాల్యూని 0.85 ఇవి రెండింటిని చేస్తే నాకు ఫైనల్ ప్రైస్ ఎంత వస్తుంది అంటే, మల్టిప్లికేషన్ 13083.2 ఇంత వాల్యూ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 13083. ఓకేనా. మీరు వేదిక్ మల్టిప్లికేషన్ నేర్చుకోండి. అదైతే నార్మల్ మల్టిప్లికేషన్తో కంపేర్ చేసి ఇది ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా సింప్లిఫికేషన్ మెయిన్, ఎందుకంటే అది చేయలేకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, వాట్ ఈస్ ద డిస్కౌంట్ ఇన్ రూపీస్. మనల్ని డిస్కౌంట్ అడిగింది. డిస్కౌంట్ అంటే ఏంటి, యాక్చువల్గా డిస్కౌంట్ అంటే ఏంటిది, మనకు ఒకటి ఉంటుంది. డిస్కౌంట్ అంటే ఎంపీ మైనస్ ఎస్వి. ఎంపీ అంటే ఏంటిది, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మనకు మార్కెట్ ప్రైస్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, నేను ఇంతకు అమ్ముతా అని జస్ట్ బేస్ చేసుకొని ఒక వాల్యూ ఇచ్చింది కదా, 29,600. అది ఇప్పుడు మనం ఇంతకుముందు ఫైన్ చేసింది ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ 13083. దానిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఎంత వస్తుంది, 16517 వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. 1308 ఇది కాదు. నెక్స్ట్ 13083 ఉంది. 16517. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రఘు సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 180. అంటే రఘు ఒక ఆర్టికల్ని 180 రూపీస్కి అమ్మేసిండట. ఆఫ్టర్ అలోయింగ్ ఏ 20% డిస్కౌంట్ ఆన్ ఇట్ మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ని బట్టి 20% డిస్కౌంట్ ఇచ్చిండట అని చెప్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ మార్కెట్ ప్రైస్ ఉంది కదా, ఈ మార్కెట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్లో. ఎందుకంటే మనకు మార్కెట్ ప్రైస్ అనేది ఇవ్వలేడు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, మార్కెట్ ప్రైస్ని ఫైండ్ చేయాలి. హ్యాడ్ హీ నాట్ అలౌడ్ ఎనీ డిస్కౌంట్ అనేది అలో చేయలేదు. హీ వుడ్ హ్యావ్ గెయిన్ 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. 20% గెయిన్ చేసిండంట. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతుంది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో ఒక ఆర్టికల్ని 180 రూపీస్కి అమ్మేసిండట, అలోయింగ్ 20% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. అయితే మార్కెట్ ప్రైస్ని బట్టి 20% డిస్కౌంట్కి ఇచ్చిండట. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తుంది, హ్యాడ్ హీ నాట్ అలౌడ్ ఎనీ డిస్కౌంట్ అనేది అలో చేయలేదు. యూ వుడ్ హ్యావ్ గెయిన్ 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని
అడుగుతుంది. ఫస్ట్ మనం మార్కెట్ ప్రైస్ ఫైండ్ చేయాలి. మార్కెట్ ప్రైస్ ఫైండ్ చేయాలంటే ఏంటిది? ఎస్పీ ఇంటూ 100/100 మైనస్ డి. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేయాలి అంటే నెక్స్ట్ ఏంటిది? ఎస్పీ అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? ఒక ఆర్టికల్ ఎంత కమ్మిండు? 180 కమ్మిండు. దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఇంటూ 100 మైనస్ 100. డి అంటే ఏంటిది? డిస్కౌంట్ అన్నట్టు. డిస్కౌంట్ మనకి ఎంత ఇచ్చిండు? అలోయింగ్ ఏ డిస్కౌంట్ అంటే 20. అవునా కాదా? సో దీన్ని మీరు చేయండి. చేస్తే ఎంత వస్తుంది? ₹225 వస్తుంది. ఓకేనా? ఇది మనం మార్కెట్ ప్రైస్ చేసేసినాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ మనకు పైన ఒకటి ఇచ్చింది కదా, మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్. ఇప్పుడు మనం డిస్కౌంట్ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ ఈ వుడ్ హ్యావ్ గెయిన్ 20% అని ఇచ్చింది కదా, ఈ 20కి ప్లస్ 100 యాడ్ చేయండి. అంటే గెయిన్ అయితేనేమో 100కి ప్లస్ 20 యాడ్ చేయాలి, లాస్ అయితేనేమో 100కి మైనస్ చేయాలి. సో ఇది 120 అవుతుంది కదా, 120/100 వేసి క్యాలిక్యులేషన్ చేయండి. చేస్తే 187.5 వస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ₹187.5 అంటే ఆ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ని 187, కానీ అతను 180కి అమ్మిండు. అదే ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.